ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి, ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అందరూ ఒకసారి అడగండి, తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బీఆర్ఎస్ అని నేషనల్ మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్, ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్. కానీ ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టి పోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే, ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, ఇట్లా ఒకవైపు వరిచేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి, చెమటకు, రక్తానికి ప్రతిరూపమైతే, ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు, కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చిండు అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా, ఆత్మగౌరవం, అధికారం, వాటా, ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు, మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం.